హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వస్తాను. మనం హిందూ దేవాలయం కట్టాలన్నమాట. ఫస్ట్ వెళ్తే చూడొచ్చు మీరు అందరూ. అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. చూడొచ్చు, ఇవన్నీ ఇస్తారు ఇక్కడ. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాకు ఇవన్నీ కట్టి వెళ్ళాలనుకుంటున్నాం. నేను తీసుకున్నాను. చూడొచ్చు మీరు, పాలు, నీళ్ళు, అలాగే కొబ్బరికాయ, అగరబత్తులు ఇస్తున్నాను. ఇక్కడ అన్నీ తీసుకుని అన్నీ గుడి ముందు అమ్ముతున్నారనమాట. చూడొచ్చు, ఇవన్నీ మనం గుడి లోపలికి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకుని మన హిందూ దేవాలయం చూడొచ్చు. ఇక్కడ పాలు రెడీగా తెచ్చుకుని లోపలికి పెట్టుకుని వెళ్ళాలి. కానీ వీడియో తీయతున్నాను, కానీ నేను అలాగే కొంచెం చక్కగా పడలేదు మన దేవుని. అలాగే తీసాను ఫ్రెండ్స్ కానీ వీడియో ఫ్రెండ్తో వెళ్ళాలి. మనలో మన హిందూ దేవాలయం, మన దేవాలయం ఉంటే మనకు చాలా ప్రత్యేకతగా ఉంటుంది. మనకి చాలా పూర్వం నుంచి ఉన్నాయి. ఇక్కడ మోడీ గారు కూడా వచ్చారు. చాలా బాగుంది దేవస్థానం, చాలా బాగుంది. పాలు ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని పట్టుకుని వెళ్ళాలన్నమాట లోపలికి. ఇలా పట్టుకుని వెళ్ళి వాళ్ళు మనకి మనం కూడా వెళ్ళి లోపలికి వెళ్దాం. ఇక్కడ కొన్ని పీల్ వాళ్ళు దాంట్లో పోస్తే ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు. అందుకని దాంట్లో పోసేస్తున్నారు అనమాట. చూడొచ్చు, మన వీళ్ళందరూ మన హిందువులే. తమిళనాడు, ఆ తర్వాత కేరళ, మొత్తం మన హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మనం ఎవరిని మనకి చూసి మా ఫ్రెండ్స్ వచ్చేసాం అనమాట. ఇప్పుడింట్లో ఉండాలని అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ హనుమాన్ స్వామి ఉన్నారు. కానీ మనం వీడియో తీయకుండా హనుమాన్ జయంతి కదా, ఇక్కడ కూడా ఆపేశారు. వీడియో తీయలేదు. కానీ అడుగుడు చుట్టూ కూడా అందరూ అడిగి అట్ట కట్టుకున్నారు. అలాగే నేను కొంచెం వీడియో తీసుకుని కథ చేసుకుని కూడా దేవాలయం ఇక్కడ తిరగాలి, చుట్టూ తిరగాలి. ఏంటో రోజు చాలా రెస్పీగా ఉంది. వీడియో మనం తీసుకొచ్చారు పొద్దున్న కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు. డేట్ వచ్చి కానీ ఈరోజు వీడియో అలాగే మీరు ఎవరైనా రావాలనుకుంటున్నారు అంటే తమిళ్లో ఉన్నాయి, మనకి తెలుగులో లేవు. అక్షరాలన్నీ తెలుగులో లేవు. ప్రసాదం పెడతారు చూడండి, మనకి ప్రసాదం అన్నది ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదము గట్రా తీసుకుని బయటకు వచ్చేస్తున్నాం. చూడొచ్చు, బయట కూడా మన హిందూ దేవాలయానికి సంబంధించిన పోస్టులు గట్టన్నీ ఎలా ఉన్నాయో మీరు కూడా చూడొచ్చు. ఇవన్నీ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగా చేశారు. ఇక్కడ అలాగన్నీ చాలా బాగుంది. చూడొచ్చు, దేవస్థానం బయట చూపిస్తున్నాం. ఎందుకంటే లోపల మనకి వీడియోస్ అయితే తెలియలేదు. రాగి చెట్టు అన్నీ ఉన్నాయి, చూసుకోవడం అన్నీ ఉన్నాయి. చాలా బాగుందండి మన దేవస్థానం. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అందరూ బాగా మెయింటైన్ చేసి బాగా చూసుకుంటున్నారు. మన శివుడు బొమ్మలు బాగా వేశారండి. అన్నీ హిందీలో గట్టా తమిళ్లోనే ఉన్నాయి. పేర్లు మన తెలుగులో కన్నడలో గట్టా ఏమీ లేవు. చూడొచ్చు, చాలా బాగుంది. మనకి కొండలు కూడా ఉన్నాయి. చూడండి, కొండలు కూడా మనం కర్ణాటకలో హంపి గట్టా వెళ్తే ఎలా ఉంటాయి కొండలు అంటే కూడా చాలా బాగుంది. బయట వచ్చిన అందరూ హిందువులే అనుకుంటున్నారు. నేను మాత్రం గుడి నుంచి వెళ్ళాలనుకుని వెళ్ళామన్నమాట. చాలా దూరం ఉంది. నేను అక్కడికి ఇక్కడికి చాలా దూరం. సబ్స్క్రైబ్